రైట్ మేజర్ పొలిటికల్ డెవలప్మెంట్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఎలక్షన్ ఫీవర్ మొదలైనట్లుగా కనబడుతోంది. కేసీఆర్ వరుస భేటీలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి, ప్రత్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. 2 రోజుల క్రితం సీఎం కేసీఆర్ మంత్రులతో సమావేశం అయ్యాక వాతావరణం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. కాసేపట్లో జరిగే టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కూడా ఆసక్తి రేపుతోంది. పార్టీ క్యాడర్ కు గులాబీ బాస్ ఏం దిశానిర్దేశం చేయబోతున్నారన్న ఉత్కంఠ రేపుతోంది. కాసేపట్లో టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ, పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్షం సంయుక్త సమావేశం ప్రారంభం కాబోతోంది. ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలనే విషయంపైనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలంటూ ఉన్నాయి. మరో పక్కన ప్రగతి నివేదనకు సంబంధించి సభకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. స్వయంగా సీఎం పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే సాయంత్రం హస్తినకు ఢిల్లీకి వెళ్లబోతూ ఉన్నారు కేసీఆర్. 20 రోజుల్లో ఇది రెండోసారి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన. సో ఈ నేపథ్యంలో ముందస్తు ఎలక్షన్స్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయి, ఎలాంటి దిశానిర్దేశం జరుగుతుంది, ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకున్నాం. చారి, హీట్ కనబడుతూ ఉంది గత కొద్ది రోజులుగా సీఎం పర్యటనల విషయంలో కావచ్చు, వరుస భేటీలకు సంబంధించి కావచ్చు. ఎట్లాంటి పరిణామాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ రోజు భేటీ ప్రాధాన్యత ఏంటి? మొత్తానికి తెలంగాణలో రాజకీయం మాత్రం పూర్తి స్థాయిలో హీట్ ఎక్కిందనే చెప్పొచ్చు. మరి కాసేపట్లో టీఆర్ఎస్ భవన్లో జరిగే పార్టీకి సంబంధించినటువంటి సంయుక్త సమావేశం కావచ్చు, సెప్టెంబర్ 2న జరిగే భారీ బహిరంగ సభ కావచ్చు, ఈ 2 సభలు కూడా ఈ రోజు జరిగే సమావేశము, సెప్టెంబర్ 2న జరిగే టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కూడా తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను సంచలనం కాబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్చకు వచ్చింది. అలాగే పార్టీలో ముఖ్య నాయకుల వద్ద కూడా ఇలాంటి చర్చ మాత్రం కొనసాగుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం మరి కాసేపట్లో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎంపీలు వీరందరితో సీఎం సమావేశం కాబోతున్నారు టీఆర్ఎస్ భవన్లో. ప్రధానంగా వచ్చే ఎన్నికలు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే పదే ముఖ్యమంత్రి పార్టీ నాయకులతోటి అటు ఎమ్మెల్యేలతో కూడా చెప్పినటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశము చాలా కీలకమైనటువంటి సమావేశంగానే పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఎందుకంటే బయటికి సాంకేతికంగా 6 నెలల ముందు ఎన్నికలకు పోతే అది ముందస్తు ఎన్నికలు కాదు అని చెప్పేసి సీఎం చెప్తున్నప్పటికీ 6 నెలల ముందైనా సరే ఎన్నికలకు పోయే ప్రసక్తి లేదు అనేది మాత్రం ఎక్కడా కూడా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ సీఎం పార్టీ నాయకులతో స్పష్టం చేసినటువంటి దాఖలాలు మాత్రం లేవు. జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటినీ చూస్తే పార్టీ ముందస్తు ఎన్నికలకి అంటే 6 నెలల ముందైనా ఎన్నికలకు పోవాలనే ఆలోచనతోటే ఉంది అనేది ప్రధానంగా కనపడుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఒకవేళ ఎన్నికలు ఇప్పటికిప్పుడు వెళ్ళకపోతే 25 లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనే ఒక చర్చ కూడా ఉంది. 4 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అనే అంశాలన్నిటికీ సంబంధించి సెప్టెంబర్ 2న నిర్వహించేటువంటి ప్రగతి నివేదిక సభలో ప్రజలందరినీ ఉద్దేశించి తను 4 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధిని ఆశించారు, ఎలాంటి అభివృద్ధి కోరుకున్నారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ పునర్నిర్మాణం కోసం టీఆర్ఎస్ చేసినటువంటి పాత్ర ఏంటి, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏం చెప్పారు, తర్వాత అధికారంలోకి వచ్చాక ఏం జరిగింది అనే అంశాలకు సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 2న జరగబోయే సభ వేదికపై ఏ అంశాలు మాట్లాడాలి అనే అంశానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పటికే కొలికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు జరిగే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల సమావేశంలో ప్రధానంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అంశాన్ని మీద మాత్రం చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఎందుకంటే పార్టీ సమావేశంలో ఇప్పటికే సూచాయగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు సమావేశానికి హాజరయ్యే వాళ్ళంతా ఎంపీలు, పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావడం వల్ల వీళ్ళందరినీ ముందస్తుగానే ఎన్నికలకు సిద్ధమవడం, పార్టీ పరిస్థితికి అనుగుణంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నటువంటి అక్కడక్కడ ల్యాబ్స్ ఉంటే వాటిని కూడా సిట్రైట్ చేసుకో అని చెప్పేసి ఇప్పటికే 2-3 పర్యాయాలు చెప్పారు. పార్టీకి సంబంధించి అంతర్గతంగా చేసినటువంటి సర్వేల నివేదికల్ని కూడా ఎమ్మెల్యేలకు సూచించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ఎవరినైతే అభ్యర్థిని బరిలో నిలపాలనుకున్నారో వాళ్ళ పరిస్థితి, ఇలాంటి అంశాలన్నిటికీ సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో నివేదిక కూడా తెప్పించుకుంటున్నటువంటి నేపథ్యంలో వచ్చే 3-4 నెలల్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఎక్కడెక్కడ నెగిటివ్ ఉంది అనే అంశాలన్నిటి మీద కూడా సీఎం స్పష్టతనివ్వబోతున్నారు. వాటన్నిటిని ఎన్నికల లోపు సరిదిద్దుకొని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అనేది మాత్రం చాలా స్పష్టంగా ఈరోజు సీఎం చెప్పే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక సెప్టెంబర్ 2 సంబంధించినటువంటి సభను పూర్తి స్థాయిలో భారీ ఎత్తున చూసినట్లయితే ఇప్పుడు ముందస్తుగా వెళ్ళడం వల్ల టీఆర్ఎస్ కి ఎలాంటి ఎడ్జ్ ఉంటుంది?
అలాగే బీజేపీకి పార్టీ పరంగా నష్టమే. అంటే ఇక్కడ నుంచి కూడా పార్టీ నేతలు బీజేపీ కేంద్ర నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ముందస్తుకు వెళ్ళొద్దని దానికి సంబంధించి. అటు కాంగ్రెస్ కూడా దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. ఈ నేపథ్యంలో ఎంతవరకు అసలు అవకాశం ఉంది ముందస్తు జరగడానికి కావచ్చు, టీఆర్ఎస్ ఈ రకంగా హీట్ పుట్టించడంలో కావచ్చు? అంటే ప్రధానంగా సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు తన పనితీరుతో పాటు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా నివేదికలు తెస్తున్నారు. ఆ నివేదికల ఆధారంగా సెట్ బ్యాక్లన్నిటిని కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి వివిధ రకాల అంశాలన్నిటిని చూస్తే ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఎలాంటి నెగిటివ్ ఉంది అనే అభిప్రాయం కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అనే అభిప్రాయం కానీ ఎక్కడ స్పష్టం కావటం లేదు. దీంతో పాటు పూర్తి స్థాయిలో గ్రౌండ్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం చేసినటువంటి పథకాలన్నిటికీ కూడా కొంత సానుకూలమైనటువంటి నిర్ణయమే, ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు వెళ్ళడమే మంచిది అనేది కేసీఆర్ చేసినటువంటి ఆలోచనగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకత లేని సమయంలోనే ఎన్నికలకు వెళ్ళడం వల్ల అది అదనంగా పార్టీకి కావచ్చు, అదనంగా ప్రభుత్వానికి కావచ్చు బలాన్ని చేకూర్చేటువంటి అంశం కాబట్టి నెగటివ్ ఫ్యాక్టర్ లేనప్పుడే జనంలోకి వెళ్ళి తన 4 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి పనుల మీద ప్రజల ఒపీనియన్ని కోరుకోవాలనుకుంటున్నారు సీఎం. ఇక దీనికి సంబంధించి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అంశాలని కూడా సీఎం పదే ప్రశ్నల రూపంలో కావచ్చు, పదే కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితులను చూస్తే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగిలిన పార్టీలన్నీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల వ్యవహారాలన్నింటినీ చాలా వేగవంతంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ వేగవంతంగా వాటిని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉంటే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలన్నిటినీ ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి అనే అంశాలన్నిటిని కూడా ఇప్పటికే జనంలోకి వెళ్లే విధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఆ రకమైనటువంటి చర్చను జనంలోకి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో అభివృద్ధి చేయలేదు అని ప్రతిపక్షాలు, అభివృద్ధి చేశామని చెప్పేసి అధికార పక్షం చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఇది అని చెప్పేసి సెప్టెంబర్ 2న బహిరంగ సభలో కేసీఆర్ చాలా సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని చేయబోతున్నారు. ఆ ప్రసంగంలోనే తాము ఏం చెప్పాము, ఏం చేశామని చెబుతూనే ప్రతిపక్షాలకి సవాల్ రూపంలో ఎన్నికల్ని విసిరే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దీంతో పాటు అధికార పక్షం ఎంత బలంగా ఉందో ప్రతిపక్షాలు కూడా అంత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి, ఎన్నికలను ఎదుర్కోవడానికి సమాయత్తమైనటువంటి పరిస్థితి మాత్రం కనపడలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు వచ్చే 2-3 నెలల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా అనుకున్న స్థాయిలో ఎదిగే పరిస్థితి ఉందా అనేది కూడా అంచనా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్షాల యొక్క బలాలని అంచనా వేసుకోవడంతో పాటు తన పార్టీ యొక్క అంచనాల్ని, తన పార్టీ చేసినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పాజిటివ్ ఇష్యూలు అన్నిటినీ కూడా బేరీజు వేసుకొని ఎన్నికలకు పోవాలనేది కేసీఆర్ యొక్క ఆలోచన. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి సర్వే నివేదికల ఆధారంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతోటే గెలవగలుగుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ మాత్రం సీఎంలో కనబడుతుంది. అట్ ద సేమ్ టైం అదే స్థాయిలో టీఆర్ఎస్ ని బలంగా ఎదుర్కొని నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులు కావచ్చు, పార్టీ కూడా బలంగా టీఆర్ఎస్ ని ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ అనే ఒక ప్రతిపక్షం కానీ ఎవరు లేకపోవడం వల్ల ఇదే సరైన సమయం అనేది కేసీఆర్ చేసినటువంటి ఆలోచనగా మనకు కనబడుతుంది. దాంట్లో భాగంగానే ముందస్తుకు వెళ్లడం వల్ల తనకు వ్యతిరేకత లేకుండా ఉండడం ఒకెత్తు, ఎన్నికల్ని సునాయాసంగా గెలిచే అవకాశాలు రెండు వ్యూహాత్మకంగా కేసీఆర్ అడుగులు వేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సెప్టెంబర్ 2న ఏర్పాటు చేసినటువంటి ఈ సభలోనే ఒక ప్రకటన మాత్రం సంచలనమైనటువంటి ఒక ప్రకటన కూడా చేస్తారని పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు చెప్తున్నటువంటి ఇంటర్నల్ సోర్స్ మాత్రం ఆ సభ వేదిక మీద ఒక రాజకీయమైనటువంటి పెను సంచలనమైనటువంటి ఒక నిర్ణయాన్ని కేసీఆర్ స్పష్టం చేయబోతున్నారు అనేది మాత్రం సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు చారి కేసీఆర్ అనుకోవడం వల్ల ఒక్కసారిగా అంటే ఒక్కరి నిర్ణయంతో జరిగేది కాదు, ఇది కేంద్రం నుంచి కూడా రావాల్సి ఉంటుంది. సో కేంద్రంతో భేటీ అవుతూ ఉన్నారు, ఆయన ప్రధానితో భేటీ అవుతూ ఉన్నారు, ఈ రోజు కూడా హస్తినికి వెళుతూ ఉన్నారు. అక్కడి నుంచి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం, వాటి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం కనపడుతోంది బీజేపీకి సంబంధించినంత వరకు పార్టీ పరంగా చూస్తే? అంటే ఇప్పుడు బయటికి రాజకీయంగా మాట్లాడుకోవడానికి బీజేపీతో టీఆర్ఎస్ ఫిక్స్ అయ్యిందా, మోడీతో ఏం మాట్లాడుతున్నారు, ఇవి మోడీతో మాట్లాడినంత మాత్రాన ఎన్నికలు వస్తాయా, ఎన్నికల కమిషన్ ఒప్పుకుంటుందా, ముందస్తుగానే రాజస్థాన్ మిగతా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలతో పాటు తెలంగాణని కూడా చేర్చుతుందా అనేది ఇవన్నీ ఏంటంటే టెక్నికల్గా నిబంధనల ప్రకారం జరగాల్సినటువంటి అంశాలు. అయితే రాజకీయంగా చూస్తే మాత్రం తను గడిచిన కొన్నాళ్ళుగా చూస్తే అటు ప్రతిపక్షాలన్నీ పూర్తి స్థాయిలో
బీజేపీతో టీఆర్ఎస్ దోస్తాన కంటిన్యూ చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం కోసమే ఈ మొన్న జరిగినటువంటి భేటీ కావచ్చు, ఇప్పుడు ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నటువంటి ఈ సమయంలో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల మీదనే మాట్లాడుతున్నారు అనే ఒక రాజకీయమైనటువంటి చర్చ మాత్రం జరుగుతుంది. అయితే టీఆర్ఎస్ మాత్రం ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల మీద మోడీతో కానీ అటు బీజేపీతో కానీ చర్చించాల్సినటువంటి అవసరము లేదు అనేది ఒక టీఆర్ఎస్ చెప్తున్నటువంటి వాదన. ఏదేమైనప్పటికీ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తన గడువు ముగిసిన తర్వాత సాధారణంగా ఎన్నికలు జరుగుతాయి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గడువు కంటే ముందే ఎన్నికలకు పోవాలనుకుంటుంది కాబట్టి గడువు కంటే ముందే ఎన్నికలకు పోతే ముందు ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. రద్దు చేసుకున్న తర్వాత ఎన్నికల కమిషన్కి నివేదిక వెళ్తుంది. ఆ నివేదిక ప్రకారం ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుంది, దానికి అనుగుణంగా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అయితే ముందస్తుగా ఇప్పుడు 6 నెలల ముందే ఎన్నికలకు పోవాలనే ఒక ఆలోచన కేసీఆర్ చేస్తే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన వెంటనే వచ్చే 4 రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఒక ఎన్నిక జరిగితే మిగతా రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి సీట్లన్నింటినీ కూడా ఆ ఎన్నికతో పాటే ఎన్నికలు నిర్వహించే సాంప్రదాయం ఎన్నికల కమిషన్ కొనసాగుతుంది. కాబట్టి సారీ ఎన్నికల కమిషన్ కన్సిడర్ చేయాలని రూల్ ఏం లేదు. ఒకవేళ కన్సిడర్ చేయకపోతే రాష్ట్రపతి పాలన కూడా వచ్చే అవకాశం కనపడుతుంది ఒకవేళ బర్తరఫ్ చేస్తే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం రాజకీయ అంశాలన్నింటినీ చూసాం. చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగిన తర్వాత ఇది తనకు అనుకూలమైనటువంటి పరిణామం ఉంటుంది, తనకు పాజిటివ్ సంకేతాలు ఉంటాయని చెప్పేసి తను ముందస్తు ఎన్నికలకు పోవడము, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసుకోవడము, ఆ బర్తరఫ్ చేసుకున్న తర్వాత వెంటనే 6 నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తారనుకున్నారు. కానీ అప్పుడు ఎన్నికల కమిషన్ నిర్వహించలే. ఆలస్యమైన కొద్దీ అప్పట్లో టీడీపీకి చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని చూసింది. 10 ఏళ్ళు రాజకీయంగా కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి చూసాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటంటే ఒక చిన్న సింగిల్ లాజిక్ ఇందులో ఉన్నటువంటి ఒకే ఒక లాజిక్ ఏంటంటే దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఖాళీగా ఉన్నటువంటి స్థానాలన్నిటిని కూడా ఎన్నికలు జరుపుతుంది ఎన్నికల కమిషన్. తన నిబంధనలు గతంలో ఈసీ అనుసరించినటువంటి నిబంధనలన్నిటిని చూస్తే అదే ఖాళీగా ఉన్న సీట్లన్నింటినీ కూడా వేరే రాష్ట్రంలో కానీ వేరే పక్క రాష్ట్రంలో కానీ జరిగినటువంటి ఎన్నికలకు లింక్ చేస్తూ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడ ముందస్తుగానే సెప్టెంబర్లో కానీ సెప్టెంబర్ ఎండింగ్లో కానీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే త్వరలోనే రాజస్థాన్తో పాటు మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో కూడా అప్పటికే ప్రభుత్వం ఉండకపోతే వచ్చే 4 రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణని కూడా ఎన్నికలు నిర్వహిస్తారు అనేది నిబంధనలు. ఎన్నికల కమిషన్ పాటిస్తున్నటువంటి ఆనవాయితీలన్నిటిని చూస్తే దీంతో ఆ 4 రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణను కూడా యాడ్ చేస్తారనేది ఒక లాజిక్. అయితే మీరు అన్నట్టు ఎన్నికల కమిషన్ తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల్ని ముందస్తుగా నిర్వహించడానికి సిద్ధంగా ఉందా, ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ఇలాంటి అంశాలన్నింటిని కూడా అంతర్గతమైనటువంటి అంశాలు అయినప్పటికీ ఒకవేళ 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా ప్రభుత్వం లేదు కాబట్టి ఎన్నికల్ని నిర్వహించడానికి అంటే సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి కదా, ఇక్కడ ప్రభుత్వం లేకపోయినా మరో 2-3 నెలల్లోనే మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కూడా ఆలోచించే అవకాశం ఉండొచ్చు కదా. అయితే ఇక్కడ మీరు లేవనెత్తినటువంటి ప్రశ్నలో ఇంకొక అంశాన్ని యాడ్ చేస్తే ఇంకో రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. సాధారణ ఎన్నికలు కూడా రాజస్థాన్తో పాటు మరో 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకి సాధారణ ఎన్నికలు కూడా జస్ట్ 3-4 నెలలు మాత్రమే గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఆ 3 రాష్ట్రాలకు సంబంధించి ఆ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్ని కూడా నిర్వహించకుండా రాష్ట్రపతి పాలన పెట్టొచ్చు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ ఆ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎమ్మటే నిర్వహించకుండా సాధారణ ఎన్నికలతో పాటు పార్లమెంటుకు జరిగే సాధారణ ఎన్నికలతో పాటు నిర్వహించాలి అనుకుంటే మాత్రం అప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తన ప్రభుత్వాన్ని ముందస్తుగానే బర్తరఫ్ చేసుకొని ఎన్నికలకు పోవడం అనేది కూడా కొంత సవాల్గానే మారే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకవేళ ఆ 3 రాష్ట్రాలకు సంబంధించి ఆ 3 రాష్ట్రాలతో పాటు రాజస్థాన్కు సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం ఉందా, లేదంటే ఆ 4 రాష్ట్రాల ఎన్నికల్ని కూడా సాధారణ ఎన్నికలు పార్లమెంటుకు జరిగే సాధారణ ఎన్నికలతో పాటే నిర్వహించాలి అనుకుంటే మాత్రం ముందస్తు ఎన్నికల ఆశలు కావచ్చు, ముందస్తుగా వేసుకున్నటువంటి ఎన్నికల ప్లాన్లు కావచ్చు కొంత టీఆర్ఎస్ కి ఇబ్బంది కలిగించే నష్టం కూడా కలుగుతుంది. ఒకవేళ అదే రాష్ట్రపతి పాలన లాంటిది వచ్చిందంటే కానీ నష్టం కూడా కలుగుతుంది టీఆర్ఎస్ కి పార్టీ పరంగా.
అంటే రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి అంశము అది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రక్రియగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసుకుంటారా, చేసుకోగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధిస్తుందా అనే అంశాలన్నీ కూడా కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్న తర్వాత జరిగే పరిణామాలన్నింటినీ కాబట్టి ఇప్పటికీ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చను మాత్రం చూస్తే ముందస్తు ఎన్నికలకు పోవాలనేదే ప్రధానమైనటువంటి ఆలోచన. అయితే దాని మీదనే పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి అభిప్రాయాన్ని కూడా తీసుకుంటున్నారు. కేసీఆర్ ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తన అభిప్రాయాన్ని చెప్పడం, తను ఏమనుకుంటున్నారు, తన ఆలోచన ఏంది అనే అంశాలన్నింటినీ కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో షేర్ చేసుకునే క్రమంలో భాగంగానే మన మంత్రులతో సమావేశం, ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం కూడా ఈ రోజు జరిగే సమావేశంలో చాలా స్పష్టమైనటువంటి ఇండికేషన్స్ మాత్రం వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అండ్ అనాలిసిస్ చారి. మొత్తంగా ఇవి కొన్ని స్పెక్యులేషన్స్ ముందస్తు ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానికి సంబంధించి మొత్తంగా అయితే రాజకీయ హీట్ అయితే కనపడుతుంది తెలంగాణలో. ఇక ప్రగతి నివేదన సభలో కీలకమైనటువంటి ప్రకటనలు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అలాగే ఈ రోజు సభ కూడా జరుగుతుంది, ఈ రోజు చర్చ కూడా జరుగుతుంది, అలాగే హస్తిని కూడా వెళ్ళబోతున్నారు. ఇదంతా కూడా రాజకీయంగా కాస్త హీట్